హాయ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. చాలా రోజులైందండి. సో బైబిల్ స్టడీ వీడియో పెట్టాక, ఎందుకంటే చిన్న బాబుకి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంకా మళ్ళీ కొంచెం వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. అందుకే బైబిల్ స్టడీ పెట్టలేదండి. సో అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు నన్ను బలపరిచిన వాక్యం రోమా పత్రిక రోమా అధ్యాయం 8వ అధ్యాయం 28వ వచనం అండి. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సో ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక అండి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో, ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో, ఇక్కడ ఉంది కదా, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుతాయంట. ఎప్పుడు జరుగుతాయంటే మనము దేవుని మాట విన్నప్పుడు, ఆయనకు ప్రార్థన చేసినప్పుడు, ఆయన చిత్తము, ప్రభా నీ చిత్తం మా పట్ల నెరవేర్చు దేవా అని మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు అప్పుడు కార్యం చేస్తాడండి. ఏదో 2 రోజులు మనం ఏదైనా అడిగి 1-2 రోజులు ప్రార్థన చేసి వదిలేస్తాం కొన్నిసార్లు. కానీ అలాగ ఉండకూడదండి. ఎందుకంటే మనము ఏదైనా దేవుని చిత్తానుసారంగా అడుగుతున్నప్పుడు దాన్ని విసుకొద్దు, అడుగుతూనే ఉండాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, వెతుకు ప్రతి వానికి అడుగువానికి ధారాళంగా ఇస్తాడంట దేవుడు. అందుకే మనం ఏదైనా అడుగుతున్నప్పుడు దేవుని చిత్తానుసారమైనది అయితే ఇస్తాడండి. లేదా అంటే మనం ఎంత అడిగినా అది రాదు. సో ఏది దేవుని చిత్తమో ఏది కాదో మనం జ్ఞానాత్మతో కనిపెట్టాలి. సో దేవుడే ఆ జ్ఞానం ఇస్తాడు మనకు. అంటే ఆయన సంకల్పం చొప్పున ఆయన సంకల్పము, ఆయన చిత్తం మన పట్ల నెరవేర్చబడితే అది అద్భుతంగా ఉంటుందండి, ఆశ్చర్యకరంగా ఉంటుంది. సో మన ఇష్టానికి, మన సొంత ఆలోచనలకి మనం అడిగితే దేవుడు కార్యం చేయడు. ఎందుకంటే మీరు అడిగినను మీ భోగంల నిమిత్తము అడుగుతున్నారు కనుక మీకేమీ దొరుకుటలేదు అని ఒక వాక్యం సెలవిస్తుంది. సో అందుకనే మనం ఏం అడిగినా ఆయన మహిమ కోసం, ఆయన కీర్తి కోసం మహిమపరిచేలాగున మనం అడగాలండి. సో ఈ వాక్కు నా పట్ల నా జీవితంలో నెరవేర్చబడ్డదండి. మ్యారేజ్ కాకముందుకు నాది ఈ నా వాగ్దానం అన్నమాట ఇది. సో ఏమనంటే దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తం సమకూడి జరుగునని దేవుడు నాతో మాట్లాడినప్పుడు, అవునా ప్రభా నువ్వు నా కోసం ఏం చేస్తున్నావని నేను ఇది వాగ్దానం ఎత్తిపట్టి కంటిన్యూగా రోజు ప్రార్థించేదాన్ని. సో అలాగే నా వివాహ విషయం కావచ్చు, సో నా లైఫ్లో జరిగే ప్రతిదీ కూడా దేవునికి మహిమకరంగా జరిగిందండి. ఇప్పుడు నేను ఆశీర్వదించబడిన దాన్ని. ఎందుకంటే సో ఎస్తేరు, నిన్న నేను ఒక ప్రాంతానికి, ఒక ఊరికి వెళ్ళానండి. అక్కడ ఒక అమ్మమ్మ, సో చాలా పెద్ద ఆమె నన్ను చూడగానే ఏమన్నదంటే, సో నాకు ఆ అధ్యాయం అన్న ఆ వాకన్నా నాకు చాలా ఇష్టం, ఎస్తేరు గ్రంథం. సో ఆ అమ్మ నన్ను చూడగానే తల్లిదండ్రులు లేని ఎస్తేరు ఎలాగూ దేవుని కృప పొందుకొని దేవుడు ఎస్తేర్ని ఆశీర్వదించాడో, రాణిగా చేశాడో, సో నేను చూడగానే నాకు ఎస్తేరు గుర్తుకొస్తుంది బిడ్డ అంటుంది అమ్మమ్మ. సో నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం మనకెంతో ఉండాలండి. ఎందుకంటే మనుషుల దయ కూడా కావాలంట మనకి, దేవుడి దయ కావాలి, ప్లస్ మనుషుల దయ కూడా కావాలి. ఎప్పుడు ఉంటుంది మనుషుల దయ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుని ప్రేమించినప్పుడు దేవుని దయ మన పైన ఉంటే ఆటోమేటిక్గా మనుషుల దయ మన పైకి వస్తుందండి. ఆ అమ్మమ్మ నన్ను చూసి అంటుంది, బిడ్డ నిన్ను చూస్తే ఎస్తేరు, తల్లిదండ్రులు లేని ఎస్తేరు, బీదరాలైన ఎస్తేరు ఎలాగ ఆశీర్వదించబడ్డదో నిన్ను చూడగానే ఎస్తేరు గుర్తుకొస్తుంది బిడ్డ అని నాకు చాలా సంతోషమైందండి. ఎందుకంటే మన ప్రవర్తన
స్థిరంగా ఉన్నప్పుడు, మన ప్రార్థన బలంగా ఉన్నప్పుడు దేవుడు మన పట్ల చేసే కార్యాలు ఎవ్వరు ఊహించలేరండి. ఊహకు అందని కార్యాలు దేవుడు మన పట్ల చేస్తాడు. సో, ఈ వాక్కును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సో, నిజంగానే ఎస్తేర్‌ని బ్లెస్ చేసినట్టు దేవుడు నన్ను బ్లెస్ చేశాడు. సో, నిన్న నేనెళ్ళింది ఎక్కడికంటే, మా ఆత్మీయ తల్లి సంఘానికి వెళ్ళినా అండి. సో, అక్కడ అమ్మమ్మ అన్న మాటను బట్టి చాలా ఆత్మలో తృప్తి అయింది. ఎందుకంటే మనకు ప్రార్థన ఉన్నప్పుడే ఆ తృప్తి వస్తది. ప్రార్థన లేకుండా నువ్వేం చేసినా తృప్తి ఉండదండి నీ జీవితంలో. కొందరు దేవానికి స్తోత్రం నాకు ఆత్రం అన్నట్టుగా ఉంటారు. సో, అలా మనం ఉండొద్దు. మనం ఏదైనా అడుగుతున్నామంటే పట్టుదలతో అది దేవుడు ఇచ్చేంత వరకు మనం అడగాల. యాకోబు దేవునితో పోరాడి గెలిచినట్లు మనము పోరాడి గెలవాలండి. సో, ఈ వాక్కును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రేయర్ చేస్తాను. స్తోత్రం ప్రభా, నీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. అవును ప్రభా, రోమ పత్రిక 8వ అధ్యాయం నాయన 28వ వచనంలో నుండి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా, నువ్వు మాట్లాడే దేవుడు. అవును ప్రభా, దేవుని ప్రేమించి వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగునని ఎరుగుదుము అని నీ వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే తండ్రి అయానికి స్తోత్రం, నీ మాటకు లోబడి నిన్ను ప్రేమిస్తారో అయా సమస్తం మీరు సమకూర్చి జరిగించమని అడుగుతున్నాను ప్రభా. నా పట్ల చేసిన కార్యము నాయన అయ్యా అన్ని విషయాలలో మీరు నన్ను బ్లెస్ చేశారు ప్రభా. అలాగునే నాలాగుననే అనేక మందిని నీ చిత్తానుసారంగా జీవించే వారిని బ్లెస్ చేయండి ప్రభా. అయ్యా ముఖ్యంగా సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సేవకుల పైన నీ అభిషేకం కుమ్మరించబడునుగాక, నీ ఆత్మ కుమ్మరించబడునుగాక. ఎంతమంది సేవకులు బలంగా సేవ చేస్తున్నారో వారిపై నీ అభిషేకం దిగునుగాక. వారి పిల్లల్ని మీరు దీవించండి. ఎంతమంది డాక్టర్స్ ఉన్నారో వారికి జ్ఞానం ఇచ్చి మంచి ట్రీట్మెంట్ జరిగించండి ప్రభా. ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళు స్వస్థత పొందుకొని నేను మహిమపరిచే కృప దయచేయండి. ఎంతమంది గర్భం లేకుండా ఉన్నారో గర్భఫలం దయచేయండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అయా కుమారులైన ఇచ్చు స్వాస్థ్యం అన్నావు ప్రభా. అయా ఈ సంవత్సరంలో నూతన తండ్రి అయా నూతన వ్యక్తులకు నూతన గర్భాలు మీరు తెరవండి. అయా నీ సాక్షులుగా నిలబెట్టుకోనండి ప్రభా. అయా ముఖ్యంగా మా సంఘాలని, మా విశ్వాసాలను మీరు దీవించండి. అలాగే ప్రభా, నా కుటుంబంపై నీ ఆశీర్వాదం కుమ్మరించమని అడుగుతున్నాను. అయా నా రక్త సంబంధికులందరికీ, నా స్నేహితులందరికీ రక్షణలోకి నడిపించమని వీడియో చూసిన ప్రతి ఒక్కరి హృదయంలో అయా మీరే మాట్లాడండి ప్రభా. నీ చిత్తానుసారంగా జీవించే కృప ఈ వీడియో చూసిన ప్రతి బిడ్డలకు తండ్రి నెమ్మది దయచేయమని ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటున్నామని హెచ్చిస్తూ యేసునామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, వీలైతే ఇతరులకు షేర్ చేయండి. సో మంచి కామెంట్ పెట్టండి. కొత్తగా చూసేవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి మరి.